మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి రెబల్ స్టార్ చెమటలు పట్టించేలా ఉన్నాడు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్నా అదేంటో అనుకోని పరిస్థితులు, తప్పని ఇబ్బందులు ఎదురొచ్చినట్టున్నాయి. అందుకే దేవర సినిమాకు కల్కి సినిమాతో ఇబ్బందులు తప్పేలా లేవు. రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే, ఇక రెండు కూడా నెల గ్యాప్ లో వచ్చే మూవీలే. అలాంటి సినిమాల మధ్య ఇబ్బందులేంటనే ప్రశ్నకి కారణం ప్రభాస్ నిర్ణయం. రెబల్ స్టార్ కల్కి విడుదల తేదీని మార్చి ఎన్టీఆర్ కొంపముంచేలా ఉన్నాడు. యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాసెస్గా మారి చేసిన మూవీ దేవర. ఈ మూవీతోనే తన బిరుదు మారింది. ఏప్రిల్ 5నే కొరటాల శివ చేసిన ప్రయోగం దేవరగా రిలీజ్ కాబోతోంది. ఇది ఎప్పుడూ ఫిక్స్ చేసేశారు. అలాంటి సినిమాకు పోటీగా మరో మూవీ వస్తోందనే ఆలోచన ఇంతవరకు క్రియేట్ కాలేదు. కానీ ప్రభాస్ నిర్ణయం వల్ల దేవరకి పోటీగా కల్కి 2898 ADని బరిలోకి దింపాల్సి వస్తోందట. నిజానికి కల్కి డైరెక్టర్ నాగశ్విన్ గతంలో మహానటిని మే 9న రిలీజ్ చేశాడు. కాబట్టి కల్కిని కూడా మే 9నే విడుదల చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. సంక్రాంతికి రావాల్సిన కల్కి మేకి వాయిదా పడ్డానికి సలార్తో క్లాష్ ఉండకూడదనే నిర్ణయమే. ఇంతవరకు ఓకే. కానీ మే 9కి అనుకున్న కల్కి 2898 ADని ఉన్నట్టుండి ఏప్రిల్కి ప్రీపోన్ చేశారట. రెబల్ స్టార్ నిర్ణయం వల్లే ఇది జరిగేలా ఉందట. ప్రభాస్ నిర్ణయించిన తేదీ ప్రకారం చూస్తే కల్కి ఏప్రిల్ 12కి వచ్చేలా ఉంది. అంటే ఏప్రిల్ 5న మ్యాన్ ఆఫ్ ద మ్యాసెస్ ఎన్టీఆర్ మూవీ వస్తే వారం గ్యాప్ తర్వాత కల్కి వస్తుంది. ఇది ఖచ్చితంగా దేవర వసూళ్లను ప్రభావితం చేసే నిర్ణయమే. కనీసం నెల గ్యాప్ ఉంటే తప్ప 350 కోట్ల దేవర కనీసం 500 కోట్లు రాబట్టాలి అంటే పోటీగా మరో మూవీ ఉండకూడదు. అట్లీస్ట్ 15-20 రోజులు టైం గ్యాప్ అయినా ఉండాలి. కానీ ప్రభాస్ నిర్ణయం వల్ల దేవర విడుదలైన వారానికి కల్కి రిలీజ్ అయ్యేలా ఉంది. అలా అయితే ఇద్దరు స్నేహితుల మధ్య వార్ తప్పేలా లేదు.